సుందర స్తుతునకు స్తోత్రము చేయుదాము. నిత్యమైన యతి కృపతో మనలను సొత్తు చేసుకొని నిత్యానందము నీతిరాజునకు నిజ స్తోత్రము చేయుదాము. స్తోత్రము 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 చేయుదాము. సాచిన వారిలో సాచిన మనలను పుచ్చుకొని బ్రతికించి సచరితుని పాదము పట్టుకొని సిలువ రక్తము కలువరి గిరిపై సిల్వ పెట్టి దినాలు ఏమైనా దేవునికి ఆయాస కలిగిన ఏదైనా మన దేవాలన్నట్లయితే ప్రభు పాదాస్యాన్ని ఒప్పుకొని అతిక్రమం దాచిపెట్టి వాడు వర్ధనుడు అని దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉండగా ఆయన పాదాలు చెత్తకు చేరి ప్రభా వివాద దినాల్లో ప్రభు నా చూపుల ద్వారా కానీ తలంపుల ద్వారా కానీ ఆలోచన ద్వారా కానీ మాట ద్వారా కానీ ప్రభు ఏమైనా ప్రభు నేను బాధపరిచినట్లయితే అయ్యా నేను దుఃఖపరిచినట్లయితే నన్ను క్షమించయ్యా నీ కృపలో నన్ను జ్ఞాపకం చేసుకొని అయ్యా నీ శరీరంలో రక్తంలో పాలువాళ్ళు అవుతుండగా మాకు నీ సహాయం ఇచ్చే ప్రభు అని ప్రతి ఒక్కరు ప్రభు వైపు చూస్తూ ఆయన కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తూ మన ఉదయాలు ప్రభు అప్పగించుకుందాం. ప్రేమ యేసుని ప్రేమ ఇది ఎవ్వరు కొలువలేనిది, నిజము దీనిని నమ్ము అది భూమి అందించలేనిది. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది, నిజము దీనిని నమ్ము ఇది భూమి అందించలేనిది. ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ ఇది ఎవ్వరు కొలువలేనిది, నిజము దీనిని నమ్ము ఇది భూమి అందించలేనిది. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది, నిజము దీనిని నమ్ము ఇది భూమి అందించలేనిది. తల్లి తండ్రుల ప్రేమ వీడవలే గతించును, కన్నా బిడ్డల ప్రేమ కలలా కరిగిపోవును. తల్లి తండ్రుల ప్రేమ నీడవలే గతించును, కన్నా బిడ్డల ప్రేమ కలలా కరిగిపోవును. ప్రేమ యేసుని ప్రేమ అది
ఎవరు కొలువలేనిది నిజము దీనిని నమ్ము ఇది భూమి అందించలేనిది ప్రేమ యేసుని ప్రేమ ఇది ఎవరు కొలువలేనిది నిజము కలిగిపోను క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును ధరణిలోని ప్రేమలన్నీయు స్థిరము కావు తరిగిపోవును క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును ప్రేమ యేసుని ప్రేమ అది ఎవరు కొలువలేనిది నిజము దీనిని నమ్ము ఇది ఎవరు ప్రేమ యేసుని ప్రేమ అది ఎవరు కొలువలేనిది నిజము దీనిని నమ్ము ఇది భూమి అందించలేనిది ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ ప్రేమ యేసుని ప్రేమ అది ఎవరు కొలువలేనిది నిజము దీనిని నమ్ము ఇది భూమి అందించలేనిది. ప్రార్థించేద్దాం, స్తుతులు చెల్లిద్దాం. ఈ లోకంలో ప్రేమలన్నీ కూడా ఏదో ఒక రోజు అంతరించిపోతాయి. అవి మనల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తాయి. కానీ ఆయనకు బట్టి మరొకసారి ప్రభు కృతజ్ఞతాస్తులు చెల్లిందాం. పరిశుద్ధ దాని కొందనాలు ఈ రొట్టె ఎదుటికి నలగొట్టబడి కాల్చబడి సమయములో సమర్పణ చేయము ప్రభువునకు ఈ రీతికి నిలబెట్టిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. గత కాలంలో మమ్మల్ని అందరినీ సజీవనలో భద్రపరిచి మా పనిపాట్లలో మా ప్రయాణాల్లో క్షేమకరంగా భద్రపరిచి తండ్రి ఏసియా తండ్రి మరణ అంచులో మమ్మల్ని వెళ్లకుండా తండ్రి కేవలం నీ దయారెక్కటి మమ్మల్ని అందరినీ సజీవనలో భద్రపరిచి ఈ యొక్క ఆనందకరమైన రోజు అనగా ఈ పునరుద్ధాన దినంలో తండ్రి ఈ విధముగా నేను కనపరచడానికి నీ నామాన్ని మహిమపరచడానికి నేను కీర్తించడానికి ఇచ్చినటువంటి ఆలోచన బట్టి తలపులు బట్టి సమయాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు తండ్రి ఆదరణ క్రమంతా నీకు మహిమకరంగా దీవెనకరంగా జరిపించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా నీ సన్నిధిలో తండ్రి ఇప్పుడు గుప్పెళ్ళను మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఎవరైతే ఏ ఆశతో తండ్రి ఏ తలపుతో తండ్రి వేసి నీ సన్నిధికి వచ్చారో ప్రభా, నీ సన్నిధికి కానికిచ్చున్నారో తండ్రి వేసి వారిని నీకు జ్ఞాపకం చేసుకోండి. ఆర్థిక ఇబ్బంది నుంచి మీరు దూరపరిచి ప్రభా సమృద్ధికరణ వాతావరణంలో మీరు నెలకొల్పమని అడుగుతున్నారు. భూమి కదులును, భయంకరమైన నీ గొప్ప నామమును వారు స్తుతించెదరు. యెహోవా పరిశుద్ధుడు. మన దేవుడని యెహోవాను గణపరచుడి, ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడుడి. ఆయన పరిశుద్ధుడు.
మేఘస్తంభముల నుండి ఆయన వారితో మాట్లాడెను. వారు ఆయన శాసనములను అనుసరించిరి. ఆయన తమకిచ్చిన కట్టడలను వారు అనుసరించిరి. మన దేవుడని యెహోవా పరిశుద్ధుడు. మన దేవుడని యెహోవాను గణపరచుడి. ఆయన పరిశుద్ధ పర్వతం ఎదుట సాగిలపడుడి. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాక. పరిశుద్ధుడైన మా దేవ, మహోన్నతుడా, ఈ ఘనమైన, ఈ శ్రేష్టమైన, ఈ అమూల్యమైన నామానికి లెక్కలేని వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటున్నాము దేవా. నాయన, ఈ వారమంతా నీ కృప కాపుదలతో మమ్మల్ని దీవించి ఆశీర్వదించి బలపరిచి అనేకమైన ప్రయాణాలను, అనేకమైన పనులను మీరు కృప చూపించారు దేవా. నీకు స్తోత్రాలు నాయన. అది మన తండ్రి ఇప్పుడు దాని దినంలో నా ప్రభా ప్రార్థించిన రీతిగా వరకు పాటలలోనూ, ఆరాధనలోనూ, కానుకల నిమిత్తంలో, అన్ని విషయాల్లోనూ నా ప్రభా మీరు కృప చూపించి మీకు మహిమకరముగా, కేవలం మీకు మహిమకరముగా జరపలేదు. ఇచ్చిన ధన్యతను బట్టి, సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. ఈ దినాన్ని నా ప్రభా నీ పునరుద్ధాన దినాన్ని నా తండ్రి దివ నా ప్రభా ఉత్తర పద్ధతులుగా సాధించిన బిడ్డలు దీవించండి, ఆశీర్వదించిన బలపరచండి. ఇంకా అనేకమైన బిడ్డలు చదివి నీ వాక్యంలో పాల్పంచుటకు కృపలు గ్రహించమని అడుగుతున్నాను దేవా. నీకు వందనాలు. జరగబోయే కార్యక్రమం నీకు మహిమకరము, నీ కృపలు గ్రహించండి దేవా. ఈ దాసుని దీవించండి, ఆశ్రయించిన బలపరచండి. తను చేస్తున్న సేవా పరిచర్యలో నా ప్రభా మీరు ముందుకు సాగించి కృప చూపించి ఈ దాసుని ద్వారా అనేకమైన బిడ్డలు బలపరిచి రక్షణ పొంది కృపలో అనుగ్రహించి నీ కృప దయచేయమని అడిగిన ప్రాముఖ్యమైన సమయాన్ని తెలియచుండగా ఈ కృప కాపుదల దయచేసి నీ దాసుని నిలబడుచుండగా కావలసిన బలమును, ఆరోగ్యమైన శక్తిని మాకు దాసునికి ఇచ్చి చెప్తున్న వాక్యం అందరికీ వెనకలిగించుకొని గ్రహించే మనసును, ఆ వాక్యం ద్వారా లోబడే స్వభావం అందరికీ అనుగ్రహించమని, కూడేసిన బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించిన బలపరచు కృప చూపించమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని ఇచ్చిస్తూ నజరేయుడైన యేసు నామములో అడిగి వేడికి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరూ కూర్చున్న సమయంలో లక్కీ కొంచెం చూశాను. నేను చదువుతున్నాను. సువార్త ఉద్యోగ సభలు తేదీలు 2024 ఫిబ్రవరి 14, 15, 16, 17, 18 అంటే బుధవారం రాత్రి నుండి ఆదివారం మధ్యాహ్నం వరకు, ఉదయం 10 గంటల 30 నిమిషాలకు, సాయంత్రం 7 గంటలకు. స్థలము మెయిన్ రోడ్డు ప్రక్కన వరదాలపాలెం. 34వ వార్షిక సువార్త ఉద్యోగ సభలు. ప్రేమతో ఆహ్వానించేవారు పాస్టర్ వై బాబుదా గారు, హెడ్మోర్ ప్రార్థన మందిరం, వరదాలపాలెం. దూరం నుండి వచ్చే వారికి ఉచిత భోజన వసతి కలదు. కాబట్టి వీటి కొరకు ప్రతి ఒక్కరూ ప్రార్థించాలని మీకు అందరికీ జ్ఞాపకం చేస్తున్నాను. అవకాశం ఉన్నటువంటి వారు రాత్రికాల కొడుకు కానివ్వండి, పగటి కొడుకులు కానీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ పాలు పంచుకోవడానికి సిద్ధపడాలని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సేవకులు వచ్చే సమయానికి మొదటి రోజు బ్రదర్ ఎడ్వర్డ్ విలియమ్స్ గారు బెంగళూరు, రెండవది రాజేష్ కమలా గారు రేపల్లి, వి జ్యోతిబాబు గారి విలపలు, కె డానియేల్ గారు దోనకొండ, నలుగురు వర్తమానికులు వస్తూ ఉన్నారు. కాబట్టి వీరి కొరకు ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి. దైవచిత్తమైతే ఖచ్చితంగా రాత్రికాల కోరికలకైనా పాలు పంచుకోవడానికి ప్రయత్నం చేయాలని మీకు ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను. మంచిదండి. మరొక ప్రకటన జ్ఞాపకం చేస్తున్నాం. కుండాదూరు కుమారి గారు దేవుడు ఈ పట్ల చేసినటువంటి కార్యాలను జ్ఞాపకం చేసుకొని 200 రూపాయలు కృతజ్ఞత కానుక ఇచ్చున్నారు. దేవుడి వీరి కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించును గాక. అంతేకాదంటే వీరు ప్రార్థన అవసరం కోరారు. సో ప్రతి ఒక్కరు కూడా మీ అనుదిన ప్రార్థన వీరి గురించి ప్రార్థించవలసిందిగా ప్రేమతో మనం చేస్తున్నాం. సిర్రా అజయ్ దేవుడి వీరి పట్ల చేసినటువంటి మీలను జ్ఞాపకం చేసుకుని 100 రూపాయలు కృతజ్ఞత కానుక ఇచ్చున్నారండి. దేవుడి వీరి కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించును గాక. అంతేకాదు ఇతనికి కాలు ఎక్కువగా ఉందంట. సో అతని గురించి ప్రార్థించమని వారి కుటుంబ సభ్యులు కోరారు. సో ప్రతి ఒక్కరు కూడా మీ అనుదిన ప్రార్థనలో ఇతని గురించి ప్రార్థించవలసిందిగా ప్రేమతో మనం చేస్తున్నాం. బైపేట్ పండు ప్రవళిక దేవుడి పట్ల చేసినటువంటి కార్యాలను జ్ఞాపకం చేసుకుని 200 రూపాయలు కృతజ్ఞత కానుక ఇచ్చి ఉన్నారు. దేవుడి వీరి కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించును గాక. కుండాదూరు కార్తీక్ గారు దేవుడి పట్ల చేసినటువంటి మీలను జ్ఞాపకం చేసుకుని 100 రూపాయలు కృతజ్ఞత కానుక ఇచ్చి ఉన్నారండి. దేవుడి వీరి కుటుంబాన్ని
వీరు చేస్తున్న పనిని కూడా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అంతే కదా, ఇతనికి నీరసంగా ఉందంట. ఇతని గురించి ప్రార్థించవలసిందిగా ప్రభు ప్రేమను బట్టి మీకు మనవి చేస్తున్నాను. తానేటి శాంతకుమారి దేవుడు వీరి పట్ల చేసినటువంటి మేలును జ్ఞాపకం చేసుకుని 100 రూపాయలు కృతజ్ఞత కానుక ఇచ్చున్నారు. దేవుడు వీరి కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించును గాక. నీకు 4 రాజు గారు దేవుడు వీరి పట్ల జరిగించినటువంటి మేలును జ్ఞాపకం చేసుకుని 100 రూపాయలు కృతజ్ఞత కానుక ఇచ్చున్నారండి. దేవుడు వీరి కుటుంబాన్ని వీరు చేస్తున్న పనంతటిని కూడా బహుశ్రేష్టముగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మంచిది. ఎంతమంది కానుకల నిమిత్తం ప్రభుత్వంలో ఈ ఆరాధన గురించి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని శరీరం తీసుకుంటానికి రసం తీసుకుంటాం జ్ఞాపకం చేసుకుని వేసుకోవా. ఎంతమంది వేసుకోవా. ఈ శరీరానికి దూరంగా ఉంటుంది వేసుకోవా. మీ రక్తానికి దూరంగా ఉంటుంది వేసుకోవా. నాకు కూడా జ్ఞాపకం చేసుకుని వేసుకోవా. మీ మందిరానికి వస్తాయి వెనకాడుకుని వేసుకోవా. వెనకాడుకుని వేసుకోవా. మీ మందిరాన్ని తీసుకురావడానికి వేసుకోవా. మీకు వందన చెల్లించిన వేసేయ రక్షణ లేని రక్షణ వేసుకుని వేసుకోవా. మీకు శుద్ధులు చెల్లించుకున్న వేసే ప్రతి పని కూడా మార్చుకున్న చేతులు వేసుకోవా. బయట చూసిన వేసే భయంగానే ఉన్న రోజు వేసేయ ఏ టైంలో ఎలా ఉంటుందో మాకు తెలియదు వేసుకోవా. బయటికి వెళ్ళి స్వతంత్రం వేసేయ ఏ పరిస్థితి ఎలా ఉంటుందో మాకు తెలియదు వేసుకోవా. మీకు వందనయ్యా. గొప్ప దేవుడు వేసే మేము ఏ టైంలో వెళ్తున్నాము కానీ మాకు నిబంధనలు మనం వేసుకోవా. ఏ సాయంకాలం వస్తాము రావడం తెలియదు పరిస్థితులు మేము ఉన్నందుకు వేసుకోవడం మీకు శుద్ధులు చెల్లించుకున్న వేసే రావాలి. మీకు వందనయ్యా. ఇది వేసుకోవా. ఎంతమంది పిల్లలు వేసే ఆనందంలో బాధపడుతున్నారని ఇప్పుడు కానుక చేతులు పిల్లలందరూ దీవించాల్సిన వేసుకోవా. అవగాహన రచనలు లేఖన చేతులు వేసుకోవా. 10 పిల్లలు ఉంటానికి మనం నైశ్యం వేసుకోవా. మీ పేద కుటుంబాలను దీవించి ఆశలు వేసి 10 కుటుంబాలు కూడా జ్ఞాపకం చేసుకుని వేసుకోవా. కుటుంబంలో ఏ ఇబ్బందులు అయితే వేసుకోవా. ఆ ఇబ్బందులను తొలగిపోయిన చేతులు వేసుకోవా. మీకు శుద్ధులు చెల్లించుకుని వేసుకోవా. గవా మీ పాదాలకు వందన చెల్లించుకుని వేసుకోవా. గొప్ప దేవుడు వేసుకోవా. మీకు ఏమించుకుని తీసుకుని మీ వాక్యానికి మీ బలపడిన చేతులు వేసుకోవా. మీ వాక్యం మమ్మల్ని బతికించి వేసి ఒక వాక్యానికి నిలబడి చేతులు వేసుకోవా. మీ వాక్యానికి మేము ఒక బలపడిన చేతులు వేసుకోండి. మీకు శుద్ధులు చెల్లించుకుని వేసుకోవా. మీకు వందన చెల్లించుకుని వేసుకోవా. ఆ డెకరేషన్ చేసిన పిల్లలకి దీవించి ఆశను వేసుకోవా. సొంత తోడుగా ఆశను వేసుకోవా. చిన్న పిల్లలు వేసుకోవా. ఈ పుట్టినరోజు చేతులు వేసి 103 సంవత్సరాలు దయచేసి వేసుకోవా. ఆ బిడ్డను దీవించి ఆశను తల్లిదండ్రులు కూడా జ్ఞాపం చేసుకో. బంధుమిత్రులను దీవించి ఆశను వేసి మీకు వందనయ్యా. కాశీ కాపాడు వేసుకోవా. తండ్రిని కూడా జ్ఞాపం చేసుకుని మీ సన్నిధిలో చేసుకోవాల్సిన ఆ బిడ్డను వేసుకోవా. బిడ్డకి ఏ ఆటంకం కాసుకొని వేసుకోవా. మీకు శుద్ధులు చెల్లించుకుని వేసుకోవా. ఇది వేసుకోవా. 12 వేసా. ఇది 12 వేసి జ్ఞాపం చేసుకుని ప్రాణాలను జ్ఞాపం చేసుకుని వేసుకోవా. సకల కుమార్తెను కూడా ఇచ్చేవాళ్ళని వేసుకోవా. పొద్దున విసిరి భాషను చేసుకుంటే మీకు అవకాశం ఉంటుంది. మీకు వందలు వేసుకోవా. ఆ బిడ్డని వచ్చి బంధుమిత్రులు అందరూ వచ్చిన పేరు ఆ బిడ్డని దీవించి ఆశను వేసుకోవా. మీరు వదిలిన జాగ్రత్తలు కార్యక్రమాలన్నీ మీరు మహిమ దగ్గర తిరిగించుకో. ఏ సాధనలు కూడా సిక్కులు పెట్టకుండా చేయడం వేసుకోవాలి. ఆ కుటుంబం దీవించి ఆశను వేసుకోవా. వచ్చిన బంధుమిత్రులందరినీ కాసి వచ్చిన పయ్యలతో తోడిగా వేసుకోవా. ప్రభుత్వం శుద్ధి కూడికలు జరిగినప్పుడు కూడా మీ తోడిగా ఆశను వేసేయ. మీకు వందన చేసుకుని వేసేయ. బ్రేసింగ్ తిరిగి వేసేయ. సొంత పని తోడిగా ఎదిగేలా తోడిగా వేసారు. ఆ బిడ్డను దీవించి ఆశను వేసుకోవాలి. ఆ కుటుంబం దీవించి ఆశను వేసుకోవాలి. పని వేసా చేసి ఉద్యోగంలో కూడా తోడుగా ఆశను వేసాం. మహిమంతా మీకు శుద్ధులు చెల్లించుకున్న ప్రవేశ ఇది వేసేయంగా జనంతులకు వాక్షన్ గుడిగలకి ప్రవేశ వాక్షన్ గుడిగలకి వెళ్ళినప్పుడు అయ్యా బిడ్డలు జ్ఞాపకం చేసుకుని సంవత్సరం వెంబడి సంవత్సరము దినం వెంబడి దినము కూడా బిడ్డ జీవితాల్లో ఆశీర్వాదకరంగా మారుస్తున్న విధానం బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. సాంసిని మీరు జ్ఞాపకం చేసుకున్నారు. సంవత్సరం అంతా మీ రకాల చాటును భద్రపరిచి మరొక నూతన సంవత్సరం ప్రవేశింపజేస్తుంది. ఈ సమయంలో నీ సన్నిధిలో నీ బిడ్డల మధ్యలో ఆనందించడానికి సంతోషించడానికి అయ్యా నీ కృపల బిడ్డలను బలపరిచిన దాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. బిడ్డలను దీవించండి, ఆస్వాదించండి. ఈ దినాన్ని చక్కటి వేడుక బిడ్డలు చేసుకుంటూ ఉండగా రావాల్సినటువంటి నూరంతల ఆశీర్వాదాలు సమృద్ధిగా ఇక్కడ అనుగ్రహించమని దేవా మేమందరి హస్తముల పైన మీ హస్తములు చాపి ఈ బిడ్డలను దీవించి మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందమని యేసయ్య పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి మీకు సమర్పణ చేయించున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మరి మంచిది. ఇంకా
తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములు చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు డియర్ శాంతి, హ్యాపీ బర్త్డే టు యు, మెనీ గ్రీటింగ్స్ టు యు, మెనీ గ్రీటింగ్స్ టు యు, మెనీ గ్రీటింగ్స్ టు డియర్ శాంతి, మెనీ గ్రీటింగ్స్ టు యు, మే గాడ్ బ్లెస్ టు యు, మే గాడ్ బ్లెస్ టు యు, మే గాడ్ బ్లెస్ టు డియర్ శాంతి, మే గాడ్ బ్లెస్ టు యు. హ్యాపీ బర్త్డే శాంతి. ప్రభు ఎవరైతే ప్రభు నాయన ఈ యొక్క మందిరంలో ప్రభు నాయన ప్రతి ఒక్కరి ప్రభు నాయన పేరు పేరు చొప్పున దీవించి ఆశీర్వదించమని వినైన దీవులతో నింపి నీ యొక్క మహిమాత్మకంగా జరిగించుకోమని అయా జరుగుతున్న సమస్త కార్యం నీవే సమర్పరచుకుని మీకు నడిపించమని అయా ప్రభు ఈ యొక్క వాక్య కొడుకుల ప్రభు నీ యొక్క దైవజనుల ప్రభు నీ వర్తమానాన్ని వింపింప చేయించుండగా నాయన ఎవరైతే ప్రభు ఈ యొక్క వర్తమానాన్ని అశ్రద్ధగా కాక శ్రద్ధగా విని ప్రభు ఆ యొక్క వర్తమానాన్ని ప్రభు నాకు అందరికీ సూటిగా స్పష్టంగా నాయన అర్థమయ్యేటట్టు కొట్టు చూపించమని అయా దాన్ని బట్టి మేము అందరం కూడా జీవించే భాగ్యం నీలో సాగిపోయే కృపా ధన్యత సాగించమని అయా ప్రభుత్వనైనా ఈ యొక్క ఇంకో కూడికంతా కూడా నీ మహిమాత్మగా జరిగించుకుని అయా నీ బిడ్డల ప్రభు నీ యొక్క దాసుని నీ సులువుగా మరుగుపరుచుకుని నువ్వు దాని ఆయనకి ఇచ్చిన సంయోగమైన జ్ఞానాన్ని దయచేసి అయా మీరే నాయన బిడ్డను మీరు సమృద్ధిగా వాడుకొని మంచి ఆరోగ్యము దయచేసి ప్రభు నాయన ఇంకా అనేకమైన కార్యక్రమాలలో అనేకమైన కార్యాలలో అనేకమైన గ్రామాల్లో అనేకమైన నాయన బిడ్డను ప్రభు వాడుకుని ప్రభు నాయన నీవు నిర్ణయ దీవులతో నింపి ఆశీర్వదించి బలమైన స్థిరమైనగా ప్రభు నీ యొక్క రేఖాల్లో ప్రభు మాకు అర్థమయ్యేటట్టు కృప చూపించినైనా అయా ఇంకా మరెన్నో మర్మాలను మా అందరికి దయచేసి మనం అనునైనా తన ద్వారా మనం ఆశించినటువంటి రీతిగా మనము నడవగలిగితే ఖచ్చితంగా మన జీవితాల్లో గొప్ప మేలులు మనం పొందుకోగలుగుతామని దేవుడు ఎప్పుడు కూడా మన పట్ల ఒక ఆలోచన కలిగి ఉంటాడు. ఈ లోకంలో సృష్టించినటువంటి ప్రతి ఒక్కరి పట్ల దేవుడికి ఒక ప్రణాళిక ఉంటుంది, ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు. ప్రతి ఒక్కరి పట్ల ఒక ప్రణాళిక ఆయన కలిగి ఉంటాడు. ప్రణాళిక లేకుండా ఆయన ఎవరిని కూడా నిర్మాణం చేసేవాడు కానే కాదు ఆయన. కానీ అనేక మంది ఆ నిర్మాణంలో ఆ ప్రణాళికలో దేవునికి చిత్తానికి అప్పగించుకున్న వారు ఉన్నారు. అప్పగించుకుని పరిపూర్ణంగా తన జీవితాన్ని అంతటినీ కూడా దేవుని కొరకే నమ్మకమైనటువంటి వారిగా చివరి కాలం వరకు కూడా ప్రభు సన్నిధిలో నడుచుకున్న వారు ఉన్నారు. కొంతమంది అయితే అప్పగించుకొని కొంతకాలము ప్రభు సన్నిధిలో ఉండి తర్వాత లోకస్తులుగా వెళ్ళిపోయిన వారు ఉన్నారు. కొంతమంది అయితే దేవుడు లేవనెత్తినప్పటికీ దేవుడు కార్యాలను చేసినప్పటికీ కూడా ఆ కార్యాలను గుర్తించకుండా లోకస్తులుగా ఉండి చివరికి చనిపోయిన వారు కూడా లోకంలో కానీ పరిశుద్ధ గ్రంథంలో కానీ ఎంతో మందికి మనం కనబడుతూ ఉంటారు. కానీ ప్రియమైన దేవుని పిల్లలు ఎవరిని బట్టి దేవుడు సంతోషిస్తాడు అని అంటే, ఎవరిని బట్టి దేవుడు ఆనందిస్తాడు అని అంటే, చిన్న వయసులో లేకపోతే దేవుణ్ణి ఎదిగిన కారణండి ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధికి వచ్చి ఆయన మాట వినడం ప్రారంభించావో ఆ మొదటి దినం మొదలుకొని నీ జీవిత యాత్ర ముగిసే వరకు కూడా అనునిత్యము ఆయనను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన చెప్పినటువంటి మాటల యందు ఖచ్చితంగా ఆ నడవడికను సరైనటువంటి మార్గంలో ఎవరైతే నడవగలుగుతారో వారిని దేవుడు ఖచ్చితంగా అభివృద్ధి పరుస్తాడు. వారి పేర్లను చిరస్థాయిగా ఉంచడానికి కూడా దేవుడు ఇష్టపడతాడు.
ఆ జాబితాలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అబ్రహాము కానివ్వండి, ఇస్సాకు కానివ్వండి, యాకోబు కానివ్వండి, లేదా మోషే కానివ్వండి, ఆది పితలైనటువంటి దావీదు కానివ్వండి, వీరందరూ కూడా ఆ జాబితాలోనికి పరిశుద్ధ గ్రంథంలో మనకు కనబడుతూ ఉంటారు. ఎందుకనంటే వారు ఏ దినమైతే దేవుని యొక్క చేయి పట్టుకున్నారో ఆ దినము ప్రారంభించి వారి యొక్క ముగింపు వరకు మధ్యలో కొన్ని ఇబ్బందులు ఏర్పడ్డా, కొన్ని పరిస్థితులు బట్టి సాతాడు లోకం వైపు కానీ పాప వైపు లాక్కి వెళ్ళినా మరలా తిరిగి ప్రభు వైపు తిరిగి ప్రభుకి నమ్మకమైన వారిగా వారి జీవితాన్ని కొనసాగించిన వారు పరిశుద్ధ గ్రంథంలో మనకు కనబడుతూ ఉంటారు. వారి పేర్లు దేవుడి చిరస్థాయిగా నిలిపి ఉంచాడు. ప్రియమైన దేవుని పిల్లలు, మనము ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు ఖచ్చితంగా పరిశుద్ధ గ్రంథంలో ఎవరి ద్వారా అయితే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, అబ్రహాము ద్వారా కానివ్వండి, ఇస్సాకు ద్వారా కానివ్వండి, యాకోబు ద్వారా కానివ్వండి, లేకపోతే ఎవరి ద్వారా దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆ వారి యొక్క జీవితంలో ఏ రీతిగా అయితే ప్రభు సంఘంలో నడుచుకున్నారు ఆ నడవడికను మన జీవితాల్లో కూడా జ్ఞాపకం చేసుకుని ఆ నడవడిక ప్రకారంగా మన జీవితాన్ని నడుచుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ప్రయత్నం మందైనప్పుడు ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడంటే నడిపిస్తానికి అవకాశం ఉంటుంది. అదే మన ప్రయత్నం లేదనుకోండి, ఖచ్చితంగా దేవుడు నడిపించడానికి అవకాశం ఉండదు. చాలా మంది ఏమంటారు అంటే ప్రయత్నం ఆయన చేయాలి, నడిపించడం కూడా ఆయన నడిపించాలనుకుంటారు. కబద్దలాగా. కానీ ప్రయత్నం మనం చేసినప్పుడు ఆ ప్రయత్నాన్ని బట్టి దేవుడు మనల్ని నడిపించడానికి అవకాశం ఉండదు. ఒక మాట జ్ఞాపకం చేస్తా, దావీదు చిన్నపిల్లలు ప్రభు జీవిత విధానాలు పడిపోయిన పరిస్థితులు కానీ, వారు నిలబడినటువంటి విషయాలు కానీ, వారు తొట్టినటువంటి పరిస్థితులు కానీ, వారి ఆలోచన విధానం కానీ, వారి తలంపులు కానీ, వారి తలంపులను బట్టి దేవుడు ఏ రీతిగా వారిని హెచ్చరించారు, ఏ రీతిగా దేవునికి హెచ్చరికను వారు జ్ఞాపకం చేసుకున్నారు, ఏ రీతిగా దేవునికి హెచ్చరికను వారు పెంచమని పెట్టారు, ఇవన్నీ కూడా ఎవరి గురించి రాయించాడండి? యుగాంతమంలో ఉన్నటువంటి మనకేం కలగాలంట? బుద్ధి కలగడానికి రాయించాడట. శ్రీమతి దేవుడు బుద్ధి కలగాలని దేవుడు మన కొరకు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని రాయించాడు. ఈ పరిశుద్ధ గ్రంథం ఎవరి కొరకు రాయబడిందంటే, ఎవరి కొరకు రాయబడింది? అబ్రహాము కొరకు రాయబడిందా? అబ్రహాము కొరక కాదండి. ఇస్సాకు గురించా? ఇస్సాకు కొరకు కాదండి. ఎవరి కొరకు అంటే యుగాంతమంలో ఉన్నటువంటి మనకు ఏం కలగాలంట? బుద్ధి కలగడం. మనం బుద్ధి తెచ్చుకొని సరైనటువంటి మార్గంలో నడవడం కొరకు మన కొరకు ఈ గ్రంథాన్ని దేవుడు రాయించాడు. అందుకనే ఆ కింద వచ్చిన 12వ వచనం చక్కటి మాట్లాడుతాడండి. ఏమంటాడండి? తాను నిలుచున్నానని తలంచుకుని వారు పరకున్నట్టు జాగ్రత్తగా చూసుకునవలేను. ఏం చేయాలంట? తాను నిలుచున్నా అంటే రక్షణ పొందాను, బాప్తిస్మం తీసుకున్నా, ప్రభు సన్నిధికి వెళ్తున్నా, రొట్టె ఆరాధనలో పాల్పంచుకుంటున్నా అని అనుకునేవారు ఏం చేయాలని? తాను పడకుండా ఏం చేయాలండి? జాగ్రత్తగా చూసుకోవాలి. అక్కడ మీరు జాగ్రత్తగా అక్కడ మార్పు చూసినట్లయితే జాగ్రత్తగా చూసుకోవాలండి. జాగ్రత్తగా చూసుకోకపోతే, జాగ్రత్తగా మనము నడవకపోతే ఏదో సమయంలో ఏదో ఒక రీతిగా సాతాను ఏం చేస్తాడంటే మన హృదయాలు ఏం చేస్తాడు? మన తలంపులు ఏం చేస్తాడంట? పాలు చేస్తాడంటే మనం అనుకోవచ్చు మన మనుషులు ఇక్కడే ఉంటాం, కానీ మన ఆలోచనలు ఎక్కడ దాకానో ప్రయాణం చేస్తూ ఉంటాడు సాతాను. మన మనుషులు ఇక్కడే ఉంటాం, కానీ మన ఆలోచనలు సాతాను ఏం చేస్తాడు? ఎక్కడికో తీసుకెళ్తాడు. దానికి ఉదాహరణ పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే మత్తయి రాసిన సువార్తలో యేసు ప్రభు వారిని 40 రోజులు యేసు ప్రభు వారు ఉపవాసం నుండి ప్రార్థన చేసినప్పుడు ఎక్కడ తీసుకెళ్లారు అంటే చూడండి, అక్కడ జ్ఞాపకం చేస్తూ చక్కటి మాట పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తాడు. మత్తయి రాసిన సువార్త 3వ అధ్యాయం అనుకుంటా, 4వ అధ్యాయం. ప్రియమైన దేవుని పిల్లలు 4వ అధ్యాయంలో చూడండి ఏమని జ్ఞాపకం
జ్ఞాపకం చేస్తాడంటే 8వ వచనం కానీ చూసినట్లయితే అంటాడండి. 8వ వచనం 4వ అధ్యాయం మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయం 8వ వచనం. మరియు అపవాది నిన్ను ఎత్తైన ఒక కొండ మీదకి ఆయనను కోరుకుని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపించాడట. శరీరం అక్కడే ఉంది, కానీ ఏం చూపించాడు? తీసుకెళ్ళి ఏం చూపించాడండి? ఈ లోకంలో ఉన్నటువంటి రాజ్యాలన్నింటినీ చూపించాడంట. ఆయన సపోజ్ యెరూషలేము కొండ మీద ఉన్నాడు ఆయన అనుకోండి, యోర్దాను దగ్గర ఉన్నటువంటి ఆ కొండ పైన, యోర్దాను కొండ పైన అంటున్నాడు. కానీ ఏం చూపించాడు సాతాను అంటే ఈ ప్రపంచంలో ఎన్ని దేశాలు అయితే ఉన్నాయి, ఇక్కడ భూ సంబంధమైన దేశాలే కాదండి, పరలోకంలో కూడా దేవుని యొక్క దూతలు ఉండేటువంటి రాజ్యాలు కూడా కొన్ని ఉన్నాయి. అదొక పెద్ద చరిత్ర. ఎందుకంటే పరలోకంలో కూడా ప్రభువుల స్థలం కాకుండా ఇంకా అనేకమైన రాజ్యాలు ఉన్నాయి, రాజ్యాధిపతులు ఉన్నారు. ఆ అన్నిటినీ దేవుని యొక్క సన్నిధిలో మనం జ్ఞాపకం చేసినట్లయితే సాతాను ఈ భూలోకమైనటువంటి రాజ్యములన్నిటిని చూపించలేక, రాజ్యములు చూపించడమే కాకుండా అక్కడ ఇంకొక మాట్లాడబడింది. ఏమంటుంది? వాటి మహిమను ఆయన ఏం చేశాడట? చూపించాడు. వాటి మహిమను కూడా చూపించలే. ప్రియమైన దేవుని పిల్ల చూడండి ఎక్కడ తీసుకెళ్ళాడు అంటే యేసు ప్రభువు మనసునే తీసుకెళ్ళిన వాడు మన మనసును తీసుకెళ్దా అమ్మా? మన మనసును తీసుకెళ్దా? మన మనసును కూడా ఏం చేస్తాడు? తీసుకెళ్తాడు. ఎక్కడ తీసుకెళ్తాడో తెలియదు. కొంచెం అవకాశం ఇస్తే మన మనసును ఎక్కడాకైనా తీసుకెళ్తాడండి వాడు. ఏమైనా చేయడానికి వాడు ప్రయత్నం చేస్తాడు. అందుకనే దేవుని వాక్యంలో ఆయన జ్ఞాపకం చేస్తూ కొరింథీయులకు రాసిన ఈ మొదటి పత్రిక 10వ అధ్యాయంలో 12వ వచనంలో అంటాడు కదా, తాను నిలుచుంటానని తలంచుకున్నవాడు పడకుండానట్లు జాగ్రత్తగా ఏం చేయాలంట? చూసుకోవాలి. ప్రియమైన దేవుని పిల్ల, నువ్వు నిలబడ్డావు, మంచిది. దేవుని యొక్క సన్నిధిలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే నిలబడ్డామంటే అర్థం ఏంటి? బాప్తిస్మం తీసుకున్నావు, దేవుని సన్నిధిలో ఆరాధనలో పాలుపంచు, రెండు ద్రాక్షరసంలో పాలుపంచుకుంటున్నావు, నీ పాపములు కడగబడినట్లుగా నిర్ధారణ పొందినటువంటి జీవితాన్ని కలిగి ఉన్నావు, ఒడ్డుకి చేర్చబడినదిగా బండ మీద, క్రీస్తు అనే బండ మీద నువ్వు నిలబడి ఉన్నావు. నువ్వు మరలా ఎక్కడ పడకూడదంటే కింద ఉన్నటువంటి దాని మీద నువ్వు పడకుండా జాగ్రత్తగా చేయాలంట. చూసుకోవాలి. పడ్డావు అని అంటే చాలా ప్రమాదానికి తప్పైన దేవుని పిల్ల. అందుకే అంటున్నాడు, పడకుండానట్లు జాగ్రత్తగా ఏం చేయాలంట? చూసుకోవాలి. తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూసుకునవలేను. నిలబడ్డావు, మంచిదే. దేవుని యొక్క దయను బట్టి, దేవుని యొక్క కనికరాన్ని బట్టి దేవుడిని నిలబెట్టాడు. నిలబడినటువంటి నీవు మనలా పడిపోతే ప్రియమైన దేవుని పిల్లరా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. అందుకనే నిరుజనలో కూడా మనం ఏం చేయాలంటే ఆయన కార్యములను ఆయన సన్నిధిలో మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. దినదినము ఉదయం లేచిన వెంటనే, పండుకునేటప్పుడు ఉదయం లేచిన వెంటనే, ప్రతి సమయంలో కూడా మన ప్రభు సంతులు సరిదిద్దుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి, ప్రయాసపడాలి. మనలో ఉన్నటువంటి లోపాలను, మనలో ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ మనం కూడా జాగ్రత్తగా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. ప్రియమైన దేవుని పిల్ల, కానీ చాలా మంది ఏం చేస్తారంటే బాప్తిస్మం తీసుకున్నాం కదా అని, ప్రభు సందులో ఉంటున్నాం కదా అని ఇష్టానుసారంగా లోకస్తులుగా జీవిస్తూ ఉంటారు. అందుకని దేవుని వాక్యంలో మనల్ని బట్టి అనేక మంది ప్రభు సన్నిధికి ఆటంకంగా ఉంటారు. ప్రభు సన్నిధికి రావడానికి అనేక మందికి ఆటంకంగా ఉండేవారుగా ఉంటారట. దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేసినప్పుడు మీ ఇంటిలో ఉన్నటువంటి వారికి కానీ,
కానీ మీ బంధువులకు కానీ మీ స్నేహితులకు కానీ ప్రియమైన దేవుని పిల్లరా, నువ్వు నిలుచున్నానని నువ్వు సాక్ష్యం ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నావంటే కారణం ఏంటంటే నువ్వెక్కడో దేవునికి విరోధముగా పాపం చేస్తూ లేకపోతే దేవునికి విరోధముగా పడిన స్థితిలో ఉన్నావు అన్న విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క సన్నిధిలో మనము అనేకులకు సాక్షులుగా ఉండాలని కూడా దేవుని వాక్యం ఇందాక మనం జ్ఞాపకం చేసుకున్నాం. మీరు చదువుకున్నారు కదా, కొరింథీయులకు రాసిన పత్రికలో మనం జ్ఞాపకం చేసినట్లయితే 11వ అధ్యాయం ప్రియమైన దేవుని పిల్లరా, ఆయన శరీరం గురించి రక్తం గురించి జ్ఞాపకం చేస్తూ ఆయన అంటాడు, ఆయన శరీరము ఆయన రక్తాన్ని జ్ఞాపకం చేసుకునే మనము ఎలా ఉండాలి అంటే అక్కడ ఆయన జ్ఞాపకం చేస్తూ అంటారు కదండి, 25వ వచనం 26వ వచనం అంటాడు ఏమంటే, ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తము వలన కొత్త నిబంధన, మీరు దీంట్లోని తాగున్నప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నాడు. నేను మీరు ఈ రొట్టెను తిని 26వ వచనం అండి, మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలను తాగున్నప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ఏం చేస్తారట, ప్రచురిస్తున్నారు. ప్రియమైన దేవుని పిల్ల, ఆయన మన కొరకు మరణించాడు అన్న విషయాన్ని అనేక మందికి మనం తెలియచేసేవారుగా ఉండాలి. నిలుచున్నాము అనేటువంటి ప్రతి ఒక్కరు కూడా నీ కుటుంబంలో ఉన్న వారికి కానివ్వండి, నీ బంధువులకు కానివ్వండి, స్నేహితులకు కానీ ఏం చేయాలి అంటే నిలుచున్నటువంటి నీవు అనేకులకు క్రీస్తు యొక్క మరణాన్ని ఏం చేయాలన్నా ప్రచురించేవారుగా ప్రకటించేవారుగా ఉండాలి. ప్రచురించినటువంటి అర్థమేంటి? ప్రచురించినటువంటి అర్థమేంటమ్మా? ప్రకటించడం. ప్రచురించదు అంటే తెలియచేయాలి. నిలుచున్నటువంటి నీవు పలకుండా జాగ్రత్తగా ఉండాలి. రెండవది ఏం చేయాలో తెలుసా? ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని జ్ఞాపకం చేసుకుంటాను. నీవు నేను కూడా దేవుని యొక్క మరణాన్ని అనేకులకు ఏం చేయాలంట? ప్రచురించాలి. ఏం చేయాలి? ప్రచురించాలి, ప్రకటించాలి. ఈ రోజున అనేక మంది అనేకమైన స్థలాలకు వెళ్ళి దేవుని సువార్త ప్రకటిస్తున్నారంటే కారణం ఏంటో తెలుసా? కారణం అదే, ప్రభు ఇచ్చిన మాటది, నా శరీరమును తిని నా రక్తమును తాగువాడే నిత్య జీవము గలవాడు అని ఆయన జ్ఞాపకం చేశాడు. కాబట్టి ఆయన జ్ఞాపకం చేస్తాడు కదా, ఎదగలవలసి కదా, ఈ రొట్టెను తిని ఈ పాత్రలో తాగున్నప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదు అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన రొట్టెను తిని ఆ పాత్రలో తాగున్నప్పుడల్లా మనం ఏం చేస్తున్నామంట? ఆయన మరణమును మనం ఏం చేస్తామండి? ప్రకటిస్తున్నాం. ప్రియమైన దేవుని పిల్లలు, నిలుచున్నటువంటి మనము ఖచ్చితంగా ఈ కార్యక్రమాలు మన జీవితాల్లో కలిగిన వారుగా మనం ఉండాలి. ఏదో ఆదివారం వచ్చి రుచి తీసుకుని వెళ్ళిపోతే ఏమాత్రము క్షేమము కాదండి. మిగిలిన ఆదివారం మీద ప్రవేశంలో ఉండి మిగిలిన 6 రోజులు లేకపోతే 5-6 రోజులు లోకానుసారముగా ఇష్టానుసారంగా మన జీవితాన్ని గడిపితే నా ప్రియమైన దేవుని పిల్లగా దాని వల్ల మనకి ఏమీ ప్రయోజనం కాదు. పైపెచ్చు దాని వల్ల మనకు నష్టము తప్ప లాభం ఏమాత్రం కూడా కనిపించదు. లాభం కనిపించాలి అంటే, లాభం రావాలి అంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలో తెలుసా? ఆయన మరణమును ప్రచురించే వారిగా ఉండాలి. అంతేకాదు నిలుచున్నటువంటి మనము పడిపోకుండా ఆయనను గణపరచడానికి, ఆయన సాక్షిగా జీవించడానికి మనం ఈ లోకంలో దేవుడు అలాంటి జీవితాన్ని మనం కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుని సందు రాబోతున్న దినాల్లో మన కుటుంబాలు ప్రభుత్వం రక్షించబడతాయి. అనేక మంది ప్రభుత్వానికి రావడానికి అవకాశం ఉంటుంది. అనేక మందిని ప్రభుత్వానికి నడిపించే వారుగా ఉండగలుగుతాం. ప్రభుత్వం అదే ప్రియమైన దేవుని పిల్లలు, వారి సాక్ష్యము అనేకులకు ఆ ప్రభు యొక్క సందులో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే పాత నిబంధనలో ఉన్నటువంటి వారు ఎవరైతే నిలుచున్నటువంటి వారు పడిపోకుండా చివరి వరకు ప్రభుకి సాక్షులుగా జీవించగలిగారు. మనము కూడా
అట్టి రీతిగా మనం జీవించాలి అని దేవుని వాక్యము మన ముందు వారు పెడుతున్నాం. లేదా ఆశించి నష్టపోయిన వారు కూడా ఉన్నారు పరిశుద్ధ గ్రంథాలలో. ఆశించి అంటే నిలుచున్నటువంటి వారు నిలవకుండా, దేవుడు ఏవైతే చెప్పాడో ఆ మాట వినకుండా, దేవుని మాటకు లోపడకుండా లోకస్తులుగా జీవించి చివరికి నష్టపోయిన వారు కూడా ఎంతమంది ఉన్నారు. ఇశ్రాయేలు కాలంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడు వారిని ప్రేమించి చక్కటి రాజులు ఇచ్చాడండి. రాజులు బాగున్నంత కాలము రాజ్యాలు బాగున్నాయి. దావీదు రాజ్యాన్ని పరిపాలన చేసినంత కాలము రాజ్యం చాలా బాగుంది. సొలొమోను మంచిగా పరిపాలన చేసినంత కాలం రాజ్యం చాలా బాగుంది. ఎప్పుడైతే సొలొమోను దేవునికి అయిష్టంగా నడిచాడో ఎంతో రాజ్యము పాడైపోవడం ప్రారంభించింది. ఆ తర్వాత కూడా చాలా మంది రాజులు దేవునికి ఇష్టలుగా జీవించారు. వారు జీవించినంత కాలము రాజ్యాలు క్షేమంగా ఉన్నాయి. కానీ కొంతమంది రాజులైతే దేవునికి అయిష్టలుగా జీవించారు. అయిష్టలుగా ఉన్న స్థలంలో వారి రాజ్యాలు పాడైపోయాయి. దేవుని అటువంటి సమయంలో దేవుడు తన సేవకుల ద్వారా హెచ్చరించాడు, మాట్లాడాడు. ఇర్మియా గ్రంథంలో మీరు జ్ఞాపకం చేసుకున్నట్లయితే పెందల కడే లేచి, అక్కడ అంటాడు కదా, పెందల కడే లేచి నా సేవకులైన వారిని పెందల కడే ఎత్తగా నేను పంపుతూ వస్తున్నాను. నా మాట వినండి, నా మాటలో పడండి, నా మాట విధేయత చూపించండి దేవుడు హెచ్చరించాడు. కానీ దేవుని మాట వారికి వినలేదు. వినకపోవడం చేత ప్రియమైన దేవుని 70 సంవత్సరాల భయంకరమైనటువంటి శ్రమ ఇశ్రాయేలు ప్రజలకు వచ్చింది. 70 సంవత్సరాలు భయంకరమైనటువంటి శ్రమ ఇశ్రాయేలు ప్రజల మీదకి వచ్చింది. కానీ అంతకుముందు దేవుడు ఎన్నో రీతులు హెచ్చరించాడండి. ఇర్మియా గ్రంథంలో 22వ అధ్యాయంలో మీరు చదువుకున్నట్లయితే ప్రియమైన దేవుని పిల్లల చక్కటి మాట ఆయన అంటారు చూడండి. ఏమంటారు చూడండి, ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం అనుకుంటాం. ఒక చక్కటి మాట మనం చూసినట్లయితే 22వ అధ్యాయం 21వ వచనం మాట్లాడేమంటారండి, నీ క్షేమకాలములలో నేను నీతో మాట్లాడుతుంది కానీ నేను వినని వంటివి నా మాట వినకపోవట నీ బాల్యం నుండి నీకు వాడుక అని జ్ఞాపకం చేసింది. చివరికి నా మాట వినండి, నా మాట వినండి దేవుడు హెచ్చరించాడు. కానీ వినలేదండి వాళ్ళు. వినకపోతే భయంకరమైనటువంటి శ్రమ వారి జీవితానికి ఎదురైంది. నా ప్రియమైన దేవుని పిల్లరా, మన దేవుడు ప్రేమ కలిగిన దేవుడు, ఆయన కృప కలిగిన దేవుడు, ఆయన ప్రేమించే దేవుడు. కానీ కొన్ని సందర్భాల్లో ఆయన మాటకు మనం లోపడకపోతే ఖచ్చితంగా ఆయన శ్రమల పాలు చేస్తాడు, విడిచిపెడతాడు. శ్రమలు ఎప్పుడు వస్తాయి మనకంటే దేవుడు విడిచిపెట్టినప్పుడు. ఇశ్రాయేలు ప్రజలు భయంకరమైనటువంటి శ్రమల గుండగా వారు వెళ్ళారు. ఆ శ్రమలను బట్టి వారు కన్నీళ్లు కాల్చినప్పుడు దేవుడు తన దాసులను పంపించి దేవుడు అద్భుతమైన రీతిలో వారిని మరలా రక్షించుకున్నాడు. మన జీవితాల్లో కూడా మనకున్నటువంటి ఇబ్బందులు బట్టి మనం బాధపడకుండా, ఒకవేళ మనం తొట్టిల్లిపోతున్నట్లయితే తిరిగి బండ మీద క్రీస్తు బండ మీద మనం నిలబడి దేవునికి మొదపెడితే ఖచ్చితంగా మన మొదలు దేవుడు ఆలకిస్తాడు. ఆయన అంటాడు ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. ఇర్మియా రాసిన గ్రంథం ఒక చిన్న మాట మీకు జ్ఞాపకం చేస్తాను. 29వ అధ్యాయం అనుకుంటా చిన్న మాట జ్ఞాపకం చేసుకుందాం. చూడండి ఏమంటాడు అంటే చూడండి 30వ అధ్యాయం ఇర్మియా రాసిన గ్రంథం 30వ అధ్యాయం 17వ వచనం చూడండి. ఏమంటారు, వారు ఎవరినో లక్ష్య పెట్టలేని సీయోనని వెలివేయబడినదని నీకు పేరు పెట్టబడుతున్నారు. అయితే నేను నీకు ఆరోగ్యమును కలుగు చేసేదను, నీ గాయములను మాన్పించేదను. యెహోవా వాక్కు అని జ్ఞాపకం చేస్తాను. చివరికి అక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని యొక్క మాట వినకపోవడం చేత దానికి భయంకరమైనటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు అందరూ అనుకున్నారు ఇది ఇంకా బాగుపడదు, ఇది వల్ల ఏమీ ఉండదు. కానీ దేవుని ప్రేమ ఎంత గొప్పది అని అంటే దేవుడు అంటున్నాడు, ఏమంటాడంటే ఎవరినూ లక్ష్య పెట్టని సియోనని వెలివేయబడిందని నీకు పేరు పెట్టబడను అని జ్ఞాపకం చేస్తాడు. ఎందుకంటే దేవుని ప్రేమ ఎంత గొప్పదంటే
ఆయన మాట వినకపోయినా బాల్యం నుండి వారికలో మన స్థానాన్ని మనం నడుచుకున్నప్పటికీ మనం నడుచుకున్నటువంటి నడవడికని బట్టి అనేకమైనటువంటి శ్రమలు అనేక రకమైనటువంటి బాధలు వాళ్ళు మన మీదకి వచ్చినప్పటికీ ప్రియమైన దేవుని పిల్లలు జాలి ఉన్నటువంటి దేవుడు ఎటువంటి వాడంటే ఆయన వైపు మనం చూడగలిగితే ఖచ్చితంగా ఆయన మనకు ఆరోగ్యాన్ని కలుగు చేసేవాడు. ఎక్కడ అంటాడు కదా, ఎవరు లక్ష్య పెట్టని సియోనియు వెలివేయబడిననియు నీకు పేరు పెట్టుతున్నారు. అయితే బయట వాళ్ళు అంటున్నారంటే ఏమన్నారంటే ఇది వెలివేయబడింది, ఇది పనికిరాదు, ఇది ఇంకా ఎందుకు ప్రయోజనకరమైనది కాదు అని అనేక మంది వేలం చేస్తా ఉంటే దేవుడు అంటున్నాడు ఏమన్నాడంటే అయితే నేను నీకు ఆరోగ్యమును కలుగు చేసేదను, నీ గాయములను ఆన్పేదను అంటాడు. దేవుడు అంత ప్రేమ కలిగిన దేవుడే. ఆయన మాట మనం వినకపోయినా, ఆ బండ మీద నుండి మనం తొలగిపోయినా దేవుడు మాత్రం మనం విడిచిపెట్టేవాడు కాదండి. దేవుడు మనం దూరపరిచేవాడు కాదట. ఎందుకనంటే ఆయన మాట వినకపోయినప్పటికీ ఆ బండ మీద మనం నిలబెట్టినప్పుడు ఆ స్థిరమైన దాని మీద మనం నిలబడకుండా తొట్టిల్లిపోయినప్పుడు అనేక మంది మనం చూస్తుంటారు, అయ్యో ఇన్ని శ్రమలు నీకు వచ్చాయి, ఇన్ని బాధలు నీకు వచ్చాయని అనేక మంది వేసిన హేళన చేసినప్పటికీ నీ మనసు దేవుని వైపు పెడితే దేవుడు అంటున్నాడు అయితే నేను నీకు ఆరోగ్యమును కలుగజేస్తాను. మన దేవుడు అంత ప్రేమ కలిగిన దేవుడే, అంత కృప కలిగిన దేవుడే. ప్రేమ దేవుడిని పిల్లలు ఎటువంటి బాధలు ఉండగా ఆయన నిలబెట్టాడు. నిలబడమని చెప్తున్నాడు ప్రభు. ఒకవేళ నిలబడకుండా తొట్టిల్లిపోయినప్పటికీ, బాధపడుతున్నప్పటికీ, ఎదుటి వారు ఒకవేళ చూసి నిన్ను అవమానపరుస్తున్నా, నిందిస్తున్నా, నువ్వు భయపడకుండా నీ తలంపులను దేవుడి వైపు పెట్టగలిగితే, ఆయన మాట వినడానికి నువ్వు ఇష్టపడితే ఆయన ఏం చేస్తాడని తెలుసా, మరలా నేను ఏం చేస్తానంటే ఆయన బాగు చేస్తాడు, ఆరోగ్యాన్ని కలుగు చేస్తాడు, ఆనందాన్ని కలుగు చేస్తాడు మన దేవుడు. దేవుడిని అందుకనే మనం నిలుచున్నటువంటి మనము 99% పడిపోకుండా స్థిరంగా ఉండడానికి సిద్ధపడదు. ఒకవేళ పడిపోతున్నప్పటికీ మరలా నీ హృదయాన్ని ప్రభు వైపు ఎత్తుపట్టుకుంటే నీకు ఆయన ఏం చేస్తాడు తెలుసా, మరలా నేను ఏం చేస్తానైనా నిలబెట్టడానికైనా ఇష్టపడదు. స్థిరమైన మాట మీద ఆయన నిలబెడతాడు. అందుకని అంటున్నాడు కదా, నేను నీకు ఆరోగ్యమును కలుగు చేసేదను, నీ గాయములను ఏం చేస్తాడంట మాట్లాడదా. నీ గాయాలు ఎందుకు పడిపోయినప్పుడు నీకు ఏ గాయాలు అయ్యాయి, ఏ సమస్యలు జీవితానికి వచ్చాయో, ఏ ఇబ్బందికర పరిస్థితులు వచ్చాయి, వాటన్నిటిని ఆయన ఏం చేస్తున్నాడట, మరలా ఏం చేస్తున్నాడట, గాయములు మారుతాడట. గాయములు మారుతాడు, ఆరోగ్యాన్ని కలుగు చేస్తాడు, నెమ్మదిని కలుగు చేస్తాడు, సమాధానాన్ని కలుగు చేసేవాడు మన దేవుడు. నిన్న దేవుని పిల్లలు అందుకనే మనం పడిపోకుండా ఉండటానికి ప్రతి వారం లేకపోతే దేవుని యొక్క సన్నిధి దేవుడు మనకు ఇచ్చాడు. ఒకవేళ పడిపోయినప్పటికీ తిరిగి మళ్ళా కట్టబట్టాలి. ఆయన సహవాసంలో, ఆయన సన్నిధిలో మనం ఉండగలిగితే ఖచ్చితంగా ఆయన సహవాసంలో మనం నడిపించగలుగుతాడు. కాబట్టి కడవరి కాలంలో ప్రియమైన దేవుని పిల్లలు ఖచ్చితంగా ఈ కడవరి దినాల్లో ఖచ్చితంగా దేవుని యొక్క కాపుదల్లో మనం ఉండగలిగితే, దేవుని యొక్క కాపుదల్లో మనం నడవగలిగితే ఖచ్చితంగా స్థిరమైన బండ మీద మనం ఉన్నప్పుడు స్థిరమైనటువంటి ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. ఒకవేళ తొట్టిల్లిపోయావా అయినా భయపడవద్దు. ఇదిగో ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. ఎవరిని నిలివేసినా, ఎవరిని త్రోసివేసినా ప్రభు చెప్తున్న మాట తెలుసా, నేను నిన్ను త్రోసివేయను, నిన్ను వెలివేయను. ఒకవేళ లోకస్తులు నిన్ను వెలివేసి మాట్లాడొచ్చేమో, లోకస్తులు నిందించొచ్చేమో, కానీ నేను మాత్రం నిన్ను ఏం చేస్తాను తెలుసా, తిరిగి నేను నిన్ను తప్పుకుంటాను, నీ గాయాలను తిరిగి నేను అని ప్రభు చక్కటి వాగ్దానాన్ని ప్రకటిస్తున్నాను. కాబట్టి కడవరి కాలంలో ప్రియమైన దేవుని పిల్లలుగా మన ప్రభు సభలో ఆయన మాటలో పెడితే, ఆయన మాట విధేయతలు ఖచ్చితంగా మన జీవితాలు బాగుపడతాయి, మన కుటుంబాలు కష్టపడతాయి. అంతేకాదు ఇక మనం చూసినట్లయితే ఆయన అంటారు కదా, కింద వచ్చిన మాట్లాడితే ఏమని అంటారు తెలుసా, యెహోవా ఈ మాట సెలవించున్నాడు, యాకోబు నివాస స్థలములను కరుణించి వారి గుడారములను నేను చెరలో నుండి రప్పించను. అప్పుడు ఏమన్నట్లండి, దాని పండ మీద కట్టబడను, దాని నగరియు యథాప్రకారముగా
నివాసముగా ఉండను. వాటిలో కృతజ్ఞతాస్తుతులు సంపద పరివాది స్థలములు వినబడును. తక్కువ మంది కాకుండా నేను వారిని ఏం చేస్తారట, ఆశీర్వాదాలతో నింపుతారట. మన దేవుడు ఎటువంటి వాడంటే ఆశీర్వాదాలతో నింపేవాడు, దీవెనతో నింపేవాడు. అందుకని స్థిరముగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. పంట మీద ఉండాలని ప్రభు కోరుకుంటాడు. తాను నిలుచున్నవాడు పడిపోకుండా ఉండాలని జాగ్రత్తగా చూసుకోమన్నాడు. ఒకవేళ అజాగ్రత్తగా ఉండి పడిపోతే ఇదిగో ప్రభు చెప్తున్న మాట తెలుసా, నిన్ను తిరిగి నేను కట్టడానికి ఇష్టపడుతున్నా, తిరిగి నేను ఆరోగ్యవంతురాలుగా చేయడానికి ఇష్టపడుతున్నా, ఇదిగో నీ కుటుంబాన్ని ఆశీర్వాదాలతో నింపడానికి ఇష్టపడుతున్నా. అయితే నువ్వు నా మాట వినాలి. నా మాట ఆయన మాట మనం విందాం, ఆయన మాట మనం విందామండి. ఒకవేళ ఎక్కడ మనం తొట్టిల్లిపోయినా ఆ తొట్టిల్లిపోయిన పరిస్థితులకి తిరిగి స్థిరమైనటువంటి పునాదిని పొందుకోవాలి. సంతోషవంతులుగా మన కుటుంబాలు ఆనందంతో నింపబడ్డారు. అంతే కదా, నగరం మెల్లగా అంటాడు కదా. అప్పుడు పట్టణము దేని మీద కట్టబడుతుందంట, దాని కొండ మీద కట్టబడుతుంది అన్నాడు. కొండ అంటే స్థిరమైనది. మళ్ళా కొండ మీద అంటే స్థిరమైన దాని మీద దేవుడు మనల్ని కట్టడానికి ఇష్టపడుతున్న వాడిగా పరిశుద్ధాత్మ దేవుడి జ్ఞాపకం చేస్తున్నారు. కాబట్టి అటువంటి రీతిగా మనం తిరిగి కట్టబడి ప్రభు సందులో స్థిరమైనటువంటి జీవితాన్ని కలిగి ప్రభువులో సాగిపోవడానికి పరిశుద్ధాత్మ దేవుడే మనల్ని బలపరచాలని ఈ చిన్న మాటలో జ్ఞాపకం చేస్తూ ఈయన మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు అటువంటి గొప్ప కార్యములు పరిశుద్ధాత్మ దేవుడు మనందరి జీవితాల్లో జరిగించి నడిపించునుగాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుందామండి. 16 మన మధ్యలోనికి ఆ ప్రభు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవానికి వందనాలు, స్తోత్రాలు. దేవా ఈ సమయంలో చిన్న మాటలు ప్రభావ నీ పరిశుద్ధ గ్రంథం నుంచి మేము జ్ఞాపకం చేసుకున్నాం. అవును ప్రభావ, మేము నిలుచుండాలని మీరు ఆశపడుతున్నారు. కాపాడేవాడు ఇదిగో నాయన కార్యక్రమాలతో మహిమార్థంగా జరిపించుకున్నాం తండ్రి. ప్రభా తండ్రి యేసయ్య స్తోత్రం తండ్రి. స్థుతులు బాగా కాసి కాపాడే దేవుడు తండ్రి. ఇదిగో నాయన పుట్టినరోజు జరుపుకున్న పెట్టిన కాసి కాపాడు తండ్రి. ప్రభా రక్షించు తండ్రి యేసయ్య. అలాగే కానుకలు వేసేది పెట్టిన కూడా కాసి కాపాడు తండ్రి. ప్రభా రక్షించు తండ్రి యేసయ్య. అలాగే మంచి ఆరోగ్యం, బలము, శక్తి దయచేసి తండ్రి. ప్రతి బిడ్డకి ఆరోగ్యం తండ్రి. ప్రభు రక్షించు తండ్రి. మా ప్రార్థనకి ప్రతిఫలం దయచేసి తండ్రి. ప్రభా రక్షించు తండ్రి. నాయన కాపాడేవాడు నువ్వే తండ్రి. నిన్ను మించిన వారు లేరు తండ్రి. ప్రభా ఏదో అనుకుంటారు తండ్రి, సన్నిధి కొత్తగా ఆలోచన చేస్తారు తండ్రి. నాయన కాపాడేవారు నువ్వే తండ్రి. పేదలు మంచి ఆరోగ్యంగా, బలముగా, శక్తిగా వాడుకున్నావు తండ్రి. ప్రభా అలాగే ఉద్యోగం చేసే బిడ్డలు ఉన్నారు తండ్రి. వాళ్ళని కూడా మంచి ఆరోగ్యంగా వాడిపోతండి, బలంగా శక్తిగా వాడిపోతండి. ప్రభా రక్షించు తండ్రి. యేసయ్య స్తోత్రం తండ్రి. అలాగే
పని చేసుకునే బిడ్డలు ఉన్నారు తండ్రి, వాళ్ళు కూడా కాశీ కాపాడు తండ్రి, ప్రభా రక్షించు తండ్రి. అయినా ప్రదేశం వెళ్ళిన బిడ్డలు ఉన్నారు తండ్రి, వాళ్ళు కూడా కాశీ కాపాడు తండ్రి, ప్రభా రక్షించు తండ్రి. అయినా కాపాడే దేవుడు తండ్రి, దేవుడు నువ్వు ఇచ్చిన దేవుడు లేడు తండ్రి ప్రభా. అలాగే మా ఉద్యోగాలు చేసే వాళ్ళని కాదు కానీ తండ్రి, దూరదేశం కాంపిటీషన్ వెళ్ళిన పిల్లలు ఉన్నారు, వాళ్ళని కూడా కాశీ కాపాడు తండ్రి, ప్రభా రక్షించు తండ్రి. ఆయన చదువులో జ్ఞానం దయచే తండ్రి, 10వ తరగతి చదివే బిడ్డలు ఉన్నారు తండ్రి, వాళ్ళని కూడా కాశీ కాపాడు తండ్రి ప్రభా. మంచి ఆరోగ్యంగా బలంగా శక్తిగా ఆడుకో తండ్రి ప్రభా. పాటలు పాడి బిడ్డల నుంచి దీవించు తండ్రి, కాపాడు తండ్రి ప్రభా. ఇదిగో నాయన స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్నారు, వాళ్ళని కూడా కాశీ కాపాడు తండ్రి ప్రభా, రక్షించు తండ్రి. పెద్దవాళ్ళు ఉన్నారు తండ్రి, వాళ్ళని కూడా కాశీ కాపాడు తండ్రి ప్రభా. చిన్నవాళ్ళని కూడా కాశీ కాపాడు తండ్రి ప్రభా. ఉద్యోగం చేసిన బిడ్డలు ఉన్నారు తండ్రి, వాళ్ళని కూడా కాశీ కాపాడు తండ్రి. నాయన కాశీ కాపాడు. ఇంతవరకు మాకు సహాయము చేసిన యేసువా, ఇంక ముందు కూడా నీవు మమ్ము నడిపించుము. ఇంక ముందు కూడా నీవు మమ్ము నడిపించుము. ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా, ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా, నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుము. నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుము. సృష్టికర్త అయిన దేవుని యొక్క ప్రేమయు, ఆయన కుమారుని యేసుక్రీస్తు కృపై మనల్ని ఆదరిస్తున్న పరిశుద్ధాత్మ సన్నిధి చేయడం మనందరికీ, జరిగిన కార్యక్రమంలో పాల్పంచుకున్న వారందరికీ, ప్రతి కుటుంబానికి, మరి ముఖ్యంగా శాస్త్రీయ విడుదలను అలాగే జరగబోతున్న కార్యక్రమానికి, లోకంలో సకల పరిశుద్ధులకు, ఎన్నో వాక్యములకు, తలంపులకు బలహీనంగా ఉండి ప్రార్థన సహాయం కోరుచున్న వారికి, ఆయా సమస్యల్లో ఉండి ప్రార్థన సహాయం కోరుచున్న వారందరికీ, లోకంలో సకల పరిశుద్ధులకు ఆయన సన్నిధి సదాకాలము తోడైన నడిపించునుగాక. దేవుడు మనం దీవించునుగాక. ఆయన కృప వర్ధల చేయ